రహదారిలో ప్రయాణం సులువవుతుందా? ఏడాదికి 3,000 రూపాయల చెల్లింపుతో ఏ హైవేనైనా వినియోగించుకోవడం కరెక్టేనా? కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన ప్రయాణికుల్లో ఆనందాన్ని నింపిందా? జనంలో మిశ్రమ స్పందన వస్తోందా? వార్షిక పాస్తో కలిగే ప్రయోజనాలేంటి? దేశ ప్రజలు ఏమంటున్నారు? వాచ్ దిస్ స్పాట్లైట్. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చాన్నాళ్లుగా ఈ మాట చెబుతున్నారు. అడుగడుక్కు టోల్ చెల్లింపులతో విసిగిపోయిన వాహనదారులు కూడా దీనికోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా గడ్కరీ చేసిన ఓ ప్రకటనతో ప్రజల తొలి స్పందన ఆశాజనకంగానే ఉంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. ప్రతి వాహనానికి 3,000 రూపాయలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాసులు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులకు చెల్లుబాటు అవుతాయి. ఏది ముందు పూర్తయితే అది అమల్లో ఉంటుంది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు అది వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య వాహనాల విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజమార్గ్ యాత్ర యాప్తో పాటు NHAI ఉపరితల రవాణా శాఖ వెబ్సైట్ ద్వారా కూడా దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులు వేగంగా, సాఫీగా మంచి ప్రయాణ అనుభూతి పొందేందుకు తాజా ప్రతిపాదన ఉపయోగపడుతుందని గడ్కరీ వెల్లడించారు. అరవై కిలోమీటర్ల లోపే ఉండే టోల్ ప్లాజాలతో తమ జేబులు ఖాళీ అవుతున్నాయని చాలా రోజులుగా వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. 300 కిలోమీటర్ల ప్రయాణానికి 400 రూపాయల వరకు ఫాస్టాగ్ ఖర్చు వస్తుందని వాపోతున్నారు. దాంతో ప్రజలకు వెసులుబాటు కలిగేందుకు వీలుగా కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారికి సైతం 1000 కిలోమీటర్ల ప్రయాణంలోనే 7-8 టోల్ ప్లాజాలు దాటుకోవాల్సి రావడంతో బాగానే చిలుము వదులుతోందని జనం ఆందోళన చెందుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఊరటనిస్తోంది. ఏడాదికి 3,000 చెల్లించేందుకు ఇష్టపడిన వారి కోసం మరో ప్రతిపాదన సిద్ధంగా ఉంది. జాతీయ రహదారులపై 100 కిలోమీటర్ల ప్రయాణానికి 50 రూపాయలు చెల్లించే విధంగా ఒక రూల్ ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. అయితే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోపక్క లైఫ్ టైం చెల్లింపు కింద 30,000 రూపాయల ఫాస్టాగ్ తీసుకుంటే ఇక ఎలాంటి చీకు చింత లేకుండా ఎక్కడైనా ప్రయాణించే సదుపాయం కల్పించాలనుకున్నారు. జనం నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకుని ఏడాదికి 3,000 చెల్లించే ప్రక్రియకు ఆగస్టు 15 నుంచి తెరతీస్తున్నారు. ఇది మంచి నిర్ణయమని కర్నూలు వాసులు అభిప్రాయపడుతున్నారు. 3,000 రూపాయలకి 200 ట్రిప్స్ అంటే నేను ఒక క్యాల్కులేషన్ వేసినాను. కార్లకి 200 ట్రిప్స్ అంటే కంటిన్యూస్గా 200, ఒక్క ట్రిప్ వచ్చేసి 15 రూపీస్ పడుతుంది. 15 అనేది కార్కి ఏ రూపమూలంగా లేదు. ఎంత తక్కువ అంటే కూడా స్టార్టింగ్ బేసే 50 రూపీస్, 70, 150 కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను దానికి ఏం చూసినా అంటే 150 అయ్యే ఛార్జెస్ కూడా 15 రూపీస్కే కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది, మోడీ గారి హయాంలో గడ్కరీ గారు తీసుకున్నది. ఇది చాలా ఉపయోగపడుతుందని నేను ఆలోచిస్తున్నాను. నాకు సొంతం కారు కూడా నేను ఆలోచించిన, అరే ఒక్కసారి 3,000 వేసుకుంటే నేను 200 ట్రిప్స్ తిరగవచ్చు అనే ధీమతలో ఇది గుడ్ డిసిషన్. నేను ఇది సెల్యూట్ చేస్తున్నాను గడ్కరీ గారికి. 3,000 రూపాయలు పెడితే సంవత్సరం అంతా కూడా మన దేశం అంతా కూడా తిరగడానికి మంచి అవకాశం ఉంది. చాలా సంతోషం ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము స్వాగతిస్తున్నాం. కొత్త ఫాస్టాగ్ విధానంలో అనేక ప్రయోజనాలున్నాయి. టోల్గేట్ల దగ్గర ఎక్కువసేపు వేచి ఉండే అవసరం రాకపోవచ్చు. ఫాస్టాగ్ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపులతో ఏడాది పాటు ఏ చెల్లింపులు చేసే అవసరం రాదు. నగదుతో సంబంధం లేకుండా ముందే డిజిటల్ చెల్లింపులు చేసే వీలుంటుంది. అది సులభమైన, సురక్షితమైన ప్రక్రియ అని టోల్ ప్లాజా నిర్వాహకులే అంగీకరిస్తున్నారు. వేచి ఉండే టైం తగ్గడం వల్ల ప్రయాణ సమయంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. టోల్ బూతుల దగ్గర రద్దీ తగ్గడంతో ప్రమాదాలకు కూడా అవకాశం ఉండదు. విసుగుపుట్టే ఛాన్స్ లేకుండా జనం తమ ప్రయాణాన్ని కొనసాగించే వీలుంటుంది. ఈ టోల్ గేట్లు ఇట్లా చేయడం వల్ల అందరికీ లాభంగా, ఈ చిన్న వెహికల్స్ ఉన్న వాళ్ళకి అందరికీ బాగా లాభంగా ఉంటుంది. మంచిదే ఇది చేయడం. ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ పద్ధతి తీసుకోవడం వల్ల చాలా బాగుంది. ఈ టోల్ గేట్ విషయంలో నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగా 1 ఇయర్కు 3,000 అంటే చాలా బెటరే. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళందరికీ బెటరే. మంత్లీ 250 రూపీస్ ఏమో పడుతున్నట్టుంది. కాబట్టి ఇది మంచి ప్రోగ్రాం, మంచి పథకం. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది 3,000 రూపాయలది బాగానే ఉంది. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తికి రాష్ట్రం అంతా, దేశమంతా తీర్థయాత్రలు కానీ, మంచి కానీ, చెడు కానీ
తిరగడానికి ఇప్పుడు ఒక నెలలో 250, ఒకసారి పోయేస్తే 250 రూపాయలు అవుతుంది. అట్లా ఆ విధంగా మంచిగానే ఉందండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, మధ్యతరగతి వరకు భారం ఏం లేదు. ప్రతి లావాదేవీ రికార్డ్ అవుతుంది, చెల్లింపు పారదర్శకంగా ఉంటుంది. తాము ఎన్ని ప్రయాణాలు పూర్తి చేస్తామో ఎప్పటికప్పుడు సందేశం వస్తుంది. దీనివల్ల మళ్లీ ఎప్పుడు రీఛార్జ్ చేసుకోవాలో ఒక అవగాహనతో ప్రయాణం సాగించే వీలుంటుంది. ఏడాదిలో 4-5 సార్లు ప్రయాణం చేసినా తొలుత చెల్లించిన 3,000 రూపాయలకు న్యాయం జరుగుతుంది. డబ్బులు ఆదా అవుతాయి తప్ప వృధా కావు. తరచూ పర్యటనలు చేసేవారికి ఇది అత్యంత ఉపయోగకర ప్రక్రియ. అయితే ఏడాదికి 1-2 సార్లు మాత్రమే మొత్తంగా 2,000 కిలోమీటర్ల లోపు ప్రయాణాలు చేసేవారికి ఇది ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. పైగా చెల్లించిన 3,000 రూపాయల కంటే తక్కువ టోల్ ఛార్జ్ అవుతుంది. అందుకే కొత్త ఫాస్టాగ్లో నమోదు చేసుకునే ముందు అన్ని కోణాలు ఆలోచించి స్పందిస్తే మంచిది.